ఏదైనా రాజ్యాంగం పరిధిలోనే. తమిళనాడులో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య ఏర్పడినటువంటి వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. గవర్నర్లకు స్వతంత్ర అధికారాలు ఏమీ లేవని, రాజ్యాంగం ప్రకారం మంత్రి మండలిని సలహాలకు అనుగుణంగా బిల్లులను గవర్నర్ నిర్ణీత కాల వ్యవధిలో ఆమోదించాల్సిందేననేసి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో దేశంలో గవర్నర్ల పాత్ర మరోమారు చర్చనీయాంశమైంది. తమిళనాడులో శాసనసభ 2020-23 మధ్య కాలంలో మొత్తం 12 బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపగా ఆయన వాటిని తొక్కిపెట్టి ఉంచారు. దీన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం 32వ రాజ్యాంగ సవరణ అధికరణం కింద సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. దాంతో గవర్నర్ 2 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపి మిగిలిన వాటిని ఎలాంటి వ్యాఖ్య చేయకుండానే తిప్పి పంపారు. ఆ తర్వాత వాటిలో మార్పు చేర్పులు ఏమి చేయకుండా శాసనసభ యథాతథంగా ఆమోదించి మళ్ళీ గవర్నర్కు పంపింది. కానీ ఆయన వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతానని పెండింగ్లు పెట్టారు. తన చర్యకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. చట్టాలు శాసనబద్ధమైనటువంటి ఏ నిర్ణయానికైనా కారణాలే ప్రధానం. తమిళనాడు మాదిరిగా కేరళలోని గవర్నర్ కు శాసనసభకు మధ్య వివాదం నడుస్తుంది. కేరళలో అది జరిగింది, తమిళనాడులో అది జరుగుతుంది. మధ్య వివాదం నడుస్తుంది. గవర్నర్లు రాజ్యాంగ విరుద్ధం ప్రవర్తిస్తున్నారనేసి ఫిర్యాదు రావడం ఇదే మొదటిసారి కాదు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపునకు గవర్నర్లు పలుమార్లు 356వ రాజ్యాంగ అధికారులను దుర్వినియోగం చేశారు. ఆ తీరును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు వరుస తీర్పులు వెలువరించింది. మొదటి నుంచి ఇదే తీరు. గవర్నర్ చర్యలను న్యాయస్థానం తప్పు పట్టినటువంటి సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. ప్రస్తుతం పాలక ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న రాజకీయ పార్టీలు సైతం తమపై గవర్నర్ల వివక్షతతో అన్యాయంగా వ్యవహరించారనేటువంటి గతంలో గలమెత్తాయి. కోర్టు గుమ్మం తొక్కాయి. అసలు దేశంలో స్వతంత్రం రాకముందు నుంచి గవర్నర్లు వివాదాస్పద పాత్ర పోషించారు. 1930లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు గవర్నర్లకు ఎక్కడికక్కడ చిక్కులు సృష్టిస్తూ వచ్చారు. అందుకే గవర్నర్ పదవులను రద్దు చేయాలి. రాజ్యాంగ నిర్మాణ సభ చర్చల్లోనే హెచ్వి కామత్ వంటి నాయకులు డిమాండ్ చేశారు. అసలు ఆ పదవి వద్దనేటువంటి డిమాండ్ అప్పట్లోనే వచ్చింది, 1937లోనే. చివరికి రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకత్వం, సలహాలు, సూచనలు ఇచ్చేటువంటి పెద్ద మనిషి పాత్ర గవర్నర్ పోషించాలనే అభిప్రాయం నెగ్గింది. రాష్ట్రంలో విచ్ఛిన్నకర ధోరణులు వ్యక్తమైనప్పుడు వాటిని అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రతినిధిగా గవర్నర్ అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. ప్రజాభిష్టానికి ప్రతిరూపమైన పార్లమెంటు శాసనసభలను కాదనే అధికారం రాష్ట్రపతికి గవర్నర్కు లేదని రాజ్యాంగం స్పష్టం చేసింది. అసలు వారికి సొంత విచక్షణ అధికారం ఉండదని తేల్చి చెప్పింది. అయిపోయింది అంతే. అయినా సరే గవర్నర్లు తమ పరిధి దాటి వ్యవహరించిన సందర్భంలో అనేకం ఉన్నాయట. అయినా సరే లింక చేస్తున్నారు. శాసించే అధికారం ఉందా? మన రాజ్యాంగం ప్రకారం గవర్నర్లకు శాసించేటువంటి హక్కు, అధికారాలు ఉన్నాయంటే రాజ్యాంగం కోర్టులకు, న్యాయమూర్తులకు చట్టసభలు చేసినటువంటి చట్టాలను సమీక్షించారు. వాటికి భాషలు చెబుతారు. 200 నుంచి 201 రాజ్యాంగ అధికరణకు చెప్పాల్సినటువంటి భాష ఏంటంటే, దాని మీద తమిళనాడులో ప్రస్తుత వివాదం ఏర్పడింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి 1952 నుంచి 18 రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చినటువంటి తీర్పులను ప్రస్తావించి ప్రథమ పాలన సంస్కరణలు కమిషన్, రాజమన్నార్ కమిటీ, సర్కారియా కమిటీ, పూంచి కమిషన్లను నివేదికలను అన్నిటి చూడటం జరిగింది. మీరు విద్యార్థులైతే మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. 1952 నుంచి 18 రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చినటువంటి తీర్పులను తీసుకోవడం జరిగింది. గవర్నర్ల మీద జరిగినటువంటి ఈ యొక్క పరిస్థితిని బట్టి ఇక్కడ 200, 201 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగ సవరణలకు సంబంధించినటువంటి ఏమేమి చెప్తున్నాయనేటువంటి విషయాలు చూసుకోండి. ఇక ఫర్దర్గా వచ్చేసి ఇందులో మనకి సంస్కరణలో ప్రప్రథమంగా పాలనా సంస్కరణలకు సంబంధించినటువంటి కొన్ని కమిషన్స్ ఉన్నాయి. ఏందది? రాజమన్నార్ కమిటీ, సర్కారియా కమిటీ, పూంచి కమిటీ. వీటి మీద ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చింది ఎగ్జామినేషన్లో. ఓకేనా? వీటిని మీరు కొంతమేరకు చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతేనుంది. ఓకే,
పరిగణలోకి తీసుకుని అత్యంత సమగ్రమైనటువంటి తీర్పును వెలువరించింది. 200, 201 అధికరణాల ప్రకారం శాసనసభ ఆమోదించినటువంటి బిల్లుపై గవర్నర్ తన సూచనలను తెలుపుతూ వాటిని పునః పరిశీలించాలని అసెంబ్లీకి తిప్పి పంపొచ్చు లేదా రాష్ట్రపతి పరిశీలనకు నివేదించవచ్చు. 163వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు పదవులు అలంకరణ ప్రాయమైనవి మాత్రమే. ఓన్లీ అలంకరణ కోసం మాత్రం, అధికారం కోసం కాదు. తమ నిర్ణయాలను చట్టసభలు అమలు చేసేటువంటి తీరాలని శాసించేటువంటి అధికారం వారికి ఎట్టి పరిస్థితులు లేదు. చట్టసభలో ఇచ్చినటువంటి అమలు ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా ఇవి చేయండి అని చెప్పే అధికారం అయితే 163 అధికరణం ప్రకారం అయితే రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు లేదు. ఇక నెక్స్ట్, రాష్ట్రపతి గవర్నర్లు తమ దగ్గరికి వచ్చినటువంటి బిల్లులను 3 నెలల్లో ఆమోదించాలి లేదా తిప్పి పంపించాలి. తిప్పి చెప్పేటువంటి అధికారం, పంపాలని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు లేదనేసి కొందరు వాదిస్తున్నారు. అసలు ఎట్లా పంపించాలని చెప్పే అధికారం లేదని సుప్రీంకోర్టును కొంతమంది తప్పనేసి అంటే, రాజ్యాంగ నిర్మాణ సభలో ఈ గడువును 6 వారాలకు పరిమితం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది మరీ తక్కువ గడువు అనేసి పేర్కొన్నారు. దాంతో ద్రవ్య బిల్లులను సాధ్యమైనంత త్వరగా ఆమోదించాలనేసి 111, 200వ అధికరణలో నిర్దేశించారు. సాధ్యమైనంత త్వరగా అంటే 3 నెలలని సుప్రీంకోర్టు భాష్యం చెప్పింది. సుప్రీంకోర్టుకు హక్కు లేదన్నారు కదా, అసలు అధికారం లేదనేసి అంటే ఇక ఇట్లా చెప్పుకుంటూ వచ్చిందనమాట సుప్రీంకోర్టు. ఓకేనా? దానికి సంబంధించి పార్లమెంట్ చేసిన బిల్లులపై రాష్ట్రపతి సాధ్యమైనంత త్వరగా తన నిర్ణయాన్ని తెలపాల్సి ఉండగా గవర్నర్లు నెలల తరబడి శాసనసభలో బిల్లులను ఎలా తొక్కుపట్టగలరనేది కీలకమైనటువంటి ప్రశ్న. డిజిటల్ పంతాలతో సత్వర ఆమోదం. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి మాండమస్ ఉత్తర్వులను జారీ చేయకూడదు అనేటువంటి వాదన ఒకటి ముందుకొచ్చింది. దీన్ని అంగీకరించడం అంటే రాజ్యాంగంలో రాష్ట్రపతి అతిథులు అనేటువంటి వాదనను అంగీకరించడమే అవుతుంది. మన దేశంలో రాజ్యాంగానికి, చట్టానికి ఎవరు అతిథులు కారు. కారణాలు చెప్పకుండా బిల్లులను ఆమోదాన్ని తెలిపి ఉంటే అధికారాన్ని రాజ్యాంగం రాష్ట్రపతి గవర్నర్లకు ఇవ్వలేదు. వారి మంత్రివర్గం నుంచి వివరణలు మాత్రమే కోరగలరు. రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా తమ అభిప్రాయాన్ని వెల్లడించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలనేసి 2016 ఫిబ్రవరిలో వివిధ ప్రభుత్వ విభాగాలకు కేంద్ర ఉత్తర్వులు పంపించింది. దానికి సంబంధించినటువంటి వివరణ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది గవర్నర్లకు సంబంధించినటువంటి సమస్య ప్రతిసారి మనకి తెర మీదకి రావడం జరుగుతుంది. గ్రూప్ 1కి సంబంధించిన వాటిలో అయితే ఇది మనకి కొన్ని సందర్భాలలో మెయిన్స్ కి రావడానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. ఇవేదో గుర్తుపెట్టుకోండి. ఇందులో ఆర్టికల్స్ కావచ్చు, మనం వేసినటువంటి కమిషన్స్ ఏదైతే ఉన్నాయో తీర్పిచ్చినటువంటి ఆ కమిషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే.